జనసేన అంటేనే ఓ సంచలనం. ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా 2024 ఎన్నికల తరువాత జనసేన పేరు మారుమోగిపోయింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ నిబద్ధత. ఆయనకున్న నిఖార్సైన లీడర్ అన్న పేరే. కేంద్ర రాష్ట్రాల్లో ఒంటి చేత్తో జయాపజయాలను తారుమారు చేసిన లీడర్గా చరిత్రకెక్కారు పవన్. అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక విశాఖ వేదికగా భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టడం ఒక్క ఏపీలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్కంఠగా మారింది. అసలు పవన్ విశాఖ వేదికగా ఏం చెప్తారు? జనసేన ఎలాంటి సంచలనాలకు శ్రీకారం చుట్టనుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జనసేన అంటే ఓ సూపర్ పవర్. అది ఒక్క ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలో పవన్ సత్తా ఏంటో అందరికీ మొన్నటి ఎన్నికలతో తెలిసొచ్చింది. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సేనానితో సేనాని పేరుతో విశాఖలో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇంత సడన్ గా ఇంత పెద్ద కార్యక్రమం పెట్టడానికి అనేక కారణాలున్నాయి. పార్టీని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బలపడేలా చేయడానికి పవన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ క్రమంలో విశాఖలో 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు సేనతో సేనాని అని పేరు పెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు. సభ కోసం విశాఖ మున్సిపల్ స్టేడియంని వేదికగా ఎంచుకున్నారు. ప్రాంగణానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. అంతేకాదు 5 ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. 30న భారీ బహిరంగ సభ జరగనుంది. జనసేన బలోపేతానికి ఈ సమావేశాలు కీలకమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషించనున్నాయి. ఉత్తరాంధ్రపై పవన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడం, ఈ సమావేశాలను విశాఖ నుంచి ప్రారంభించడమే దానికి నిదర్శనమంటున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఈ ప్రాంతం 2024 ఎన్నికల్లో కీలకంగా నిలిచిందే. వైసీపీకి చేదు ఫలితాలు వచ్చాయి. కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధించగలిగింది. మిగిలిన 32 చోట్ల కూటమి జెండా ఎగరేసింది. గడిచిన 15 నెలల్లోనూ పరిస్థితి మారలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు. అంతేకాదు ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతుంది. చాలా మంది నేతలు క్రమంగా చల్లబడుతున్నారు. జనంలో తిరగడం తగ్గింది. ఈ పరిస్థితిలో వారి చూపు మరో దిశగా మళ్లింది. ఎందుకంటే సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అధికార కూటమిలో భాగస్వామి అయిన జనసేనతో కలిస్తే భవిష్యత్తు రాజకీయంగా కాస్త సేఫ్ అనిపిస్తోంది. దీంతో చాలా మంది నేతలు జనసేన వైపు చూస్తున్నారట. విశాఖ బహిరంగ సభలో కూడా చేరికలు ఉండబోతున్నాయన్న ప్రచారం నడుస్తుంది. అదే జరిగితే జనసేన ఉత్తరాంధ్ర ఏరియాలో కూడా గట్టిగా పుంజుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన పరిధిలో ఉన్న శాఖలకు సంబంధించిన అధికారులపై ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగానూ జనసేనాని వ్యూహాలు రచిస్తున్నారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇటు అభివృద్ధి పరంగా, అటు రాజకీయ కోణంలోనూ ఉత్తరాంధ్రపై జనసేనాని స్పెషల్ ఫోకస్ పెట్టిన తరుణంలో రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో జనసేన మరింత బలపడిపోతుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు రానున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో సరైన అభ్యర్థులు జనసేనకు రావాలి. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి పవన్ దిశానిర్దేశం చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో తనదైన మార్కు చూపించారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో ప్రధాన జనాభా ఉన్న
మత్స్యకారులు, గిరిజనులు పవన్ నాయకత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఎన్నెన్నో సంచలనాలకు విశాఖ సభ వేదిక కానున్నట్లు తెలుస్తోంది.